అండి ఇది ఫ్యూజింగ్ వేసిన బ్లౌజ్ అండి. చాలా స్టిక్గా ఉంటుంది అనమాట. ఫ్యూజింగ్ వేసిన బ్లౌజ్ ఇది అంతా కూడా ఫ్యూజింగ్ వేసాం. ఇట్లా కనపడుతుంది కానీ వైట్ ఫ్యూజింగ్ అంటే ఏది వాడమంటే వైట్ ఫ్యూజింగ్ ఉంటుంది కదండి, వైట్ కలర్ది అది వేసామన్నమాట. లోపల లైన్ పైపింగ్ కానీ దీని యొక్క డిజైన్ కానీ మొత్తం చాలా స్టిక్గా వచ్చిందండి. క్రాస్ పెట్టి చూసారా, ఫ్యూజింగ్ వేయడం గురించి ఎంతో నీట్గా స్టిక్గా వచ్చిందండి. నిలబడడం కూడా అలానే నిలబడుతుంది. ఫ్రంట్ పార్ట్ అనేది ఇది చూస్తుంది, ఇదిగోండి గట్టిగా ఉందన్నమాట. చూడడానికి ఇలా ఉంది కానీ గట్టిగా ఉంది. ఇది సాఫ్ట్ క్లాత్ అండి, వెలివేట్ క్లాత్ టైప్లో ఉంది కానీ అలాంటిది కాదు. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంది. దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియదు కానీ దీని లోపల ఫ్యూజింగ్ వేయించుకున్నారు అనమాట. ఫ్యూజింగ్ బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చింది. దీని లోపల వాడింది అయితే ఇదండి, చూస్తున్నారు. దీన్ని ఎలా వాడాలి ఏంటి అని చాలామందికి తెలియదు. చూడండి, ఇది ఇలా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా పల్చగా ఉంటుంది. సేమ్ మీకు అదే దానిలో ఇది ఇంకొకటి అనమాట. దీని లోపల కూడా ఇది చాలా పలచుకుందని చెప్పి ఫ్యూజింగ్ ఇచ్చారు మనకి. లోపల ఫ్యూజింగ్ వేయించమన్నారు. దీని లోపల ఫ్యూజింగ్ వేసాను, మీకు కనిపిస్తుందేమో చూడండి. ఇలా గమ్ములాగా అతిక్కిపోద్ది అనమాట. ఇది మన ఇక్కడ కనిపిస్తుందా మీకు? గమ్ములాగా అతిక్కిపోద్ది. ఐరన్ చేస్తే అతుక్కుపోద్ది అనమాట. ఆ రెండింటి మధ్యలో యూజ్ చేస్తారు దీన్ని. ఇలా అతుక్కుపోద్ది. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేయడం అవ్వలేదండి. ఇదైతే హ్యాండ్, చూస్తున్నారు కదా, ఇదైతే హ్యాండ్ అనమాట. అలాగే ఇదైతే ఫ్రంట్ పార్ట్. ఏదైతే ఉందో ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు వేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.